బా మామిడికాయ ముక్కలకి కారం పట్టిందంటే ఊపిరి తీసుకోవడానికి కూడా ఆలోచించాలి. ఇదే మామిడికాయ బెల్లం కారం. ఒక్క ముక్క తింటే చాలు నెక్స్ట్ ఫుల్ ప్లేట్ లాగించేయాలి అని అనిపిస్తుంది. అయితే పక్కా విలేజ్ ఓల్డ్ స్టైల్ అండ్ అథెంటిక్ మామిడికాయ కారం. మరి ఈ మామిడికాయ కారాన్ని ఫ్యామిలీతో కలిసి ఎలా చేశానో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. రుచికి రహస్యాన్ని చెప్పడం మొదలు. ఉప్పు, కారం, జీలకర్ర ఈ మూడు కలిపి రుబ్బు రోలు కింద వెయ్యాలి. పులుపు కారంతో పాటు కాస్త తీపిని తగిలించడానికి బెల్లం ముక్క కూడా వేసి బాగా దంచుకోవాలి. రుబ్బుతున్నప్పుడు వస్తున్న ఆ స్మెల్, ఆ రుచి వినిపించడం మొదలవుతుంది కదా. కాయ ముక్కలకు మ్యాజిక్ బేస్ టేస్ట్ అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు సపరేట్ గా వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. దంచుకున్న ఈ కారపు ముద్దని సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. ఈ కారాన్ని చూస్తుంటే మౌత్ లో నీళ్లు కాదురా బాబు, టేస్ట్ బర్డ్స్ కూడా డాన్స్ చేస్తున్నాయి. టంగ్ మీద స్టెప్స్ వేసే లెవెల్లో అయితే ఉంటుంది. ఒక స్మెల్ లో, ఒక లుక్ లో చాలా కారం, చాలా చాలా చారం. పచ్చగా ఉన్న 3 పెద్ద మామిడికాయలను వాష్ చేసుకోవాలి. తర్వాత ఇలా కత్తిపీటను మన కాళ్ళ కిందకు గట్టిగా పెట్టేసుకొని 3 మామిడికాయలను కసా 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 కట్ చేసుకోవాలి. చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క పీస్ నుంచి వస్తున్న ఆ స్మెల్, ఆ ఫ్రెష్నెస్ చెప్పలేనురా బాబు. అసలు కట్ చేయడంలో కూడా ఆనందం ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది. ఈ ప్రకృతిలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని ఒక్కొక్క పచ్చి మామిడికాయ పీస్ని లాగించడం అయితే స్టార్ట్ చేసేసాము. ముక్కలకు నెక్స్ట్ కారపు మ్యాజిక్ తో కలిస్తే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఆహా, ఇప్పుడు హైలైట్ సీన్. రెడీ చేసిన కారపు ముద్దను మామిడికాయ ముక్కల మీద పట్టేలా కలపడం స్టార్ట్ అయింది. ఒక పక్కన ముక్క, ఇంకో పక్కన కారం. అది మిక్స్ అవ్వడం కాదురా, ఒక ప్రేమ కథ. చెయ్యితో కలిపిన ప్రతి రబ్లో రుచిని బొమ్మలు వేస్తున్నాయి. ఈ మూమెంట్ చూస్తుంటే టంగ్ డాన్సింగ్, నోస్ లో ఫ్రాగ్రెన్స్ ఫ్లోయింగ్, బ్రెయిన్ లో ఇంకా ఎక్కువ కావాలి అని చాంటింగ్. కారం కలపడమే ఆలస్యం. చుట్టూ అందరం ఈగలు ముసురుకున్నట్టు కూర్చొని మామిడికాయ ముక్కలను గబగబా తినడం అయితే స్టార్ట్ చేశాము. ఇట్లో ఏమీ లేదు, కాసేపటికి చూస్తే మొత్తం ప్లేట్ ఫినిష్. షైన్ అయిపోయింది. రుచి అంటే చెప్పలేంరా. టంగ్ మీద పంచ్, నోస్ లో ఫ్రాగ్రెన్స్, మైండ్ లో మరింత కావాలి అనే ఫీలింగ్. పీసెస్ అన్నీ అయిపోయాయి. కాయల్లో ఉన్న కారం నుంచి వచ్చిన రసం టేస్ట్, స్పైసీ, ట్యాంగీ, ఫుల్ కిక్. ఈటింగ్ ఎండ్ అయ్యింది కానీ రుచి జర్నీ మాత్రం మళ్ళీ స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ఫన్నీ మూమెంట్స్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.